హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ ఫిజికల్ ఎడ్యుకేషన్. మనం ఈరోజు ఎస్ఏపికి సంబంధించి అనాటమీ టెస్ట్ 8 వివరణ ఇవ్వడం జరిగింది. ఇవి చాలా ముఖ్యమైన ప్రశ్నలు. ఈ వీడియో నచ్చినట్లయితే మన వ్యాయామ మిత్రులకు షేర్ చేయండి. ఇందులో మొదటి ప్రశ్న, మానవ శరీరంలోని ద్రవాల గాఢతను స్థిరంగా ఉంచడానికి ఉపయోగపడే వ్యవస్థ. ఆప్షన్ ఏ జీర్ణ వ్యవస్థ, ఆప్షన్ బి నాడీ వ్యవస్థ, ఆప్షన్ సి అంతరస్రావక వ్యవస్థ, ఆప్షన్ డి విసర్జక వ్యవస్థ. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. ఓకేనా ఫ్రెండ్స్, ఆప్షన్ ఏ విసర్జక వ్యవస్థ చూసుకున్నట్లయితే మనం తీసుకున్న సంక్లిష్ట పదార్థాలను ఎంజైమ్ల సహాయంతో సరళంగా మార్చే ప్రక్రియని జీర్ణ వ్యవస్థ అని అంటారు. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ నాడీ వ్యవస్థ. నాడీ వ్యవస్థ చూసుకున్నట్లయితే మన శరీరం బయట జరిగే మార్పులకు కారణమైన వ్యవస్థ ఏది అంటే నాడీ వ్యవస్థ. ఓకేనా ఫ్రెండ్స్, అంతరస్రావిక వ్యవస్థ. అంతరస్రావిక వ్యవస్థ చూసుకున్నట్లయితే మన శరీరంలోని సమన్వయం ఏర్పడడానికి ఉపయోగపడే వ్యవస్థ ఏది అంటే అంతరస్రావక వ్యవస్థ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ విసర్జక వ్యవస్థ. విసర్జక వ్యవస్థ అంటే ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ రెండవ ప్రశ్న, మానవ శరీరంలో విసర్జక అవయవం కానిది అని అడిగాం ఫ్రెండ్స్. ఇక్కడ తప్పుపడింది, అవయవం ఏది అని అడగాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఒకటి చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ ఊపిరితిత్తులు, ఆప్షన్ బి కాలేయం, ఆప్షన్ సి చర్మం, ఆప్షన్ డి మూత్రపిండాలు, ఆప్షన్ డి అన్ని. దీనికి ఆన్సర్ వచ్చేసి అన్ని ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఊపిరితిత్తులు చూసుకున్నట్లయితే ఇవి మన శరీరంలో ఒక జత ఊపిరితిత్తులు ఉంటాయి. ఈ ఊపిరితిత్తుల ద్వారా మనం తీసుకున్న ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ మరియు నీటి ఆవిరిగా మారే విసర్జన చేయబడింది. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ కాలేయం చూసుకున్నట్లయితే కాలేయం ద్వారా బైలివృద్ధిన్ మరియు యూరోక్రోమ్ అనే వ్యర్థ పదార్థాలు విసర్జన జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోండి. బైలివృద్ధిన్ మరియు యూరోక్రోమ్ అనే వ్యర్థ పదార్థాలు విసర్జించబడింది. నెక్స్ట్ చర్మం చూసుకున్నట్లయితే నీటి ఆవిరి ద్వారా నీరు రూపంలో సోడియం మరియు నీటి ఆవిరి చెమట రూపంలో బయటికి రాబడింది. ఓకేనా ఫ్రెండ్స్, చర్మం అనేది మన మానవ శరీర ఉష్ణోగ్రతను నియంత్రించును. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ మూడవది మూత్రపిండాలు చూసుకున్నట్లయితే రక్తాన్ని వడబోసి దానిలో ఉన్న మలినాలు యూరియా కానీ యూరిక్ ఆమ్లం ద్వారా విసర్జించబడింది. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ మూడవ ప్రశ్న, మానవ మూత్రపిండానికి సంబంధించని అంశం అని అడిగాడు. ఇక్కడ మానవ మూత్రపిండానికి సంబంధం లేని అంశం అడిగాడు. ఆప్షన్ ఏ వాయుకోశాలు, ఆప్షన్ బి మూత్రనాళాలు, ఆప్షన్ సి మూత్రాశయం, ఆప్షన్ డి ప్రసేకం, ఆప్షన్ ఈ మూత్రపిండాలు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. ఓకేనా ఫ్రెండ్స్, వాయుకోశాలు అంటే ఇవి మూత్రపిండానికి కానీ మూత్రాశయానికి కానీ సంబంధం లేవి. ఇవి వాయువుల మార్పిడికి ఉపయోగపడేవి. ఏవి అంటే వాయుకోశాలు. వీటిని వాయుగోనులు అంటారు, ఇంగ్లీష్లో అల్వియోలై అని కూడా అంటారు. నెక్స్ట్ మూత్రనాళాలు చూసుకున్నట్లయితే ఇవి ఒక జత మూత్రనాళాలు ఉంటాయి. వీటి పొడవు వచ్చేసి 30 సెంటీమీటర్ లేదా 12 ఇంచెస్ కూడా ఉంటాయి. వీటి ఆకారం వచ్చేసి బాతు ఈక వలె ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, వీటిలో పెరిస్టాలిక్ చలనాలు ఉంటాయి. అందుకే పెరిస్టాలిక్ చలనాలు ఎక్కడెక్కడ ఉంటాయో ఆప్షన్ కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రసేకం చూసుకున్నట్లయితే ఇది మూత్రపిండంలో చివరి భాగం. ఓకేనా ఫ్రెండ్స్, మూత్రపిండ వ్యవస్థలో చివరి భాగం ఏదంటే ప్రసేకం. ఇది పురుషులకి 20 సెంటీమీటర్లు ఉంటుంది, స్త్రీలకు 4 సెంటీమీటర్ల పొడవులో ఉంటుంది. ఇక్కడ సంవరిత కండరాలు, వీటిని స్ప్రింటర్ మజిల్స్ అని కూడా అంటారు. వీటి ద్వారా మూత్ర విసర్జన జరుగును. నెక్స్ట్ మూత్రపిండాలు చూసుకున్నట్లయితే ఇక్కడ మూత్రపిండాల యొక్క విధుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారంటే నెఫ్రాలజీ అని అంటారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి నడుము భాగంలో ఉంటాయి. వీటిపై ఉండే చిన్నటి అడ్రినల్ గ్లాండ్స్ లేదా అడ్రినల్ గ్రంథులు ఉంటాయి. వాటిని ఫ్లైట్ గ్రంథులు అని కూడా అంటారు. ఇవి ఎందుకు ఉపయోగపడతాయో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్.
నెక్స్ట్ 4వ ప్రశ్న, మూత్రం పసుపు పచ్చగా ఉండడానికి గల కారణం? ఆప్షన్ ఏ యూరోక్రోమ్, ఆప్షన్ బి హిమోగ్లోబిన్, ఆప్షన్ సి యురెత్రా, ఆప్షన్ డి మయోగ్లోబిన్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ యూరోక్రోమ్. ఈ యూరోక్రోమ్ అనేది కాలేయంలో తయారవును. ఈ కాలేయంలో యూరోక్రోమ్ తయారయ్యే వల్ల అందుకే మన మూత్రం పసుపు పచ్చగా ఉండడానికి కారణం ఏది అంటే యూరోక్రోమ్. నెక్స్ట్ హిమోగ్లోబిన్ అనేది ఇది రక్తంలో ఉండును. ఇది ఆక్సిజన్ రవాణాకి ఉపయోగపడును. నెక్స్ట్ యురెత్రా అంటే ప్రసేకం. దీన్ని ఇంగ్లీష్లో యురెత్రా అంటారు. ఇక్కడ యురెత్రా పొడవు వచ్చేసి స్త్రీలకు 20 సెంటీమీటర్లు, స్త్రీలకు 4 సెంటీమీటర్లు మరియు పురుషులకు 20 సెంటీమీటర్లు. నెక్స్ట్ మయోగ్లోబిన్ చూసుకున్నట్లయితే ఇది కండరంలో ఉంటుంది. కండరం ఎరుపు రంగుకు ఉపయోగపడే ఒక ప్రోటీన్. దీన్ని మయోగ్లోబిన్ అని అంటారు. ఓకేనా ఫ్రెండ్స్? 5వ ప్రశ్న, మూత్రం ఏర్పడే దశలను వరుస క్రమంలో పెట్టండి. ఆప్షన్ ఏ సూక్ష్మగాలనం, వర్ణక, పునర్శోషణం, నాళికా స్రావకం, అధిక గాఢత మూత్రం. ఆప్షన్ బి అధిక గాఢత మూత్రం, నాళికా స్రావకం, వర్ణక పునర్శోషణం, సూక్ష్మగాలనం. ఆప్షన్ సి సూక్ష్మగాలనం, నాళికా స్రావం, అధిక గాఢత గల మూత్రం. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ 6వ ప్రశ్న, శరీరంలోని ఏర్పడినటువంటి మూత్రంలో నీటి శాతం అక్కడ శరీరంలో ఉన్నటువంటి మూత్రం యొక్క నీటి శాతం అని అడుగుతున్నాడు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. మూత్రంలో ఉండే నీటి శాతం ఎంత అంటే 96%. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ లాలాజలంలో నీటి శాతం ఎంత అంటే 99%. నెక్స్ట్ కండరంలో నీటి శాతం ఎంత అంటే 75% ఉంటుంది. నెక్స్ట్ మిగతా 20% ప్రోటీన్లు, మిగతా 5% వచ్చేసి అకర్బన పదార్థాలు ఉంటాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ 92% అంటే రక్తంలోని నీటి శాతం 92% ఉంటుంది. ప్రోటీన్స్ 8% ఉంటాయి ఫ్రెండ్స్. 7వ ప్రశ్న, మూత్రం యొక్క pH విలువ. ఇక్కడ మూత్రం యొక్క pH విలువ అడుగుతున్నాడు ఫ్రెండ్స్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. మూత్రం యొక్క pH విలువ వచ్చేసి 6. నెక్స్ట్ వచ్చేసి రక్తం యొక్క pH విలువ వచ్చేసి 7.35 నుంచి 7.45 ఉంటుంది. నెక్స్ట్ లాలాజలం యొక్క pH విలువ వచ్చేసి 6.2 నుంచి 7.6 వరకు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ప్లాస్మా యొక్క pH విలువ వచ్చేసి 7.2 నుండి 7.6 ఉంటుంది. 8వ ప్రశ్న, మన శరీరంలోని ప్రాథమిక మూత్రం తయారీకి ఇది ముఖ్య పాత్ర వహించును అని అడిగాడు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ నెఫ్రాన్స్. ఓకేనా ఫ్రెండ్స్? కింది 2 భాగాలను వాటి గురించి ఏదైనా ఒక చిన్న విషయం కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. 9వ ప్రశ్న, మన శరీరంలోని మూత్రం తయారీకి ముఖ్య పాత్ర వహించినది ఆప్షన్ ఏ నెఫ్రాన్, ఆప్షన్ బి ఎముక, ఆప్షన్ సి వాయుగోనులు, ఆప్షన్ డి డెండ్రైట్స్. ఓకేనా ఫ్రెండ్స్? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ నెఫ్రాన్స్. ముఖ్యంగా దీన్ని చూసుకున్నట్లయితే ప్రాథమిక మూత్రం అనేది నెఫ్రాన్లో తయారవును. ఓకేనా ఫ్రెండ్స్? ఎముకలో చూసుకున్నట్లయితే రక్త కణాల తయారీ ఎక్కడ జరుగుతుంది అంటే ఎముకల యొక్క పైన ఎపిఫైసిస్ అనే పైన ఉన్న మెత్తటి కణజాలాలు అక్కడ ఏర్పడుతుంది. వాటిని రెడ్ బోన్ మ్యారో అని కూడా అంటారు. నెక్స్ట్ వాయుగోనులు అంటే వాయువుల మార్పిడి ఎక్కడ జరుగుతాయి అని చూసుకున్నట్లయితే అవి వాయుగోణంలోనే జరుగుతాయి. వీటిని వాయుకోశాలని కూడా అంటారు. నెక్స్ట్ డెండ్రైట్స్, సమాచారం మార్పిడికి ఉపయోగపడే వేటివి అంటే డెండ్రైట్స్. ఇవి నాడీ కణంలో ఒక భాగం ఇవి డెండ్రైట్స్. 10వ ప్రశ్న, అధిక మూత్ర విసర్జన నియంత్రించే హార్మోన్ అని అడిగాడు. ఇక్కడ అధిక మూత్రం విసర్జన నియంత్రించే హార్మోన్ ఏది అని అడిగాడు. ఆప్షన్ ఏ వాసోప్రెసిన్, ఆప్షన్ బి అధివృక్క గ్రంథి, ఆప్షన్ సి కాలేయం, ఆప్షన్ డి థైరాయిడ్ గ్రంథి. దీనికి ఆన్సర్ వచ్చేసి వాసోప్రెసిన్. చూసుకున్నట్లయితే అధిక మూత్రాన్ని నియంత్రించును. నెక్స్ట్ అధివృక్క గ్రంథి అంటే ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం. నెక్స్ట్ కాలేయంలో చూసుకున్నట్లయితే ఇది మనకి
ఈ బయోకెమికల్ ల్యాబొరేటరీగా పనిచేస్తుంది, అంటే అన్ని విధాలుగా. నెక్స్ట్ థైరాయిడ్ గ్రంథి చూసుకున్నట్లయితే మానవ శరీరంలోని జీవక్రియ రేటు లేదా బాసల్ మెటబాలిజం రేటును నియంత్రించును. ఓకేనా ఫ్రెండ్స్, ఎంత పర్సెంట్ ఉంటుందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే మన వ్యాయామ మిత్రులకు షేర్ చేయండి.